ఏమంటారు మీరు ఇంట్లో? ఏమని పిలవరు. ఒకవేళ సార్ అక్కడ ఉన్నారు అనుకోండి, పిలవాల్సి వచ్చింది, ఇక మొత్తం పూజలే అన్నట్టు. పెళ్లి కార్యక్రమం స్టార్ట్ చేసుకో. అదే పెళ్లికి సంబంధించిన పెళ్లి ఈవెంట్ కదా స్టార్ట్ అయ్యింది. మా మేఘవాళ్ళతో ఏమనుకుంటుందంటే సాంప్రదాయము శుభసూచికము. కిరాణా షాప్లో పిండి దొరుకుతుంది, మన పసుపు దొరుకుతుంది కదా, అది తెచ్చుకొని చేయొచ్చు కదా కార్యక్రమం కాబట్టి మనం దంచాలి స్వయంగా. ఓకే రైట్, సూపర్ అండి. ఒకసారి గట్టిగా చెప్పట్లు. కానీ మీ పేరు మర్చిపోయారు, పద్మ గారు. రైట్, సూపర్ అండి. ఈరోజు స్టార్ మహిళగా ఇద్దరు వ్యక్తులు అమ్మాయి ఒక పని అయిపోయిందా అని అనుకుంటారు. ఆ ఇద్దరు ఎవరు? ఎవరి తల్లిదండ్రులు? మా మేఘమాలకి ఒకసారి గట్టిగా చెప్పట్లు. అమ్మాయి తల్లిదండ్రులు. అక్కడ పిల్లలు ఎంతమంది అంటే పెళ్ళిళ్ళు అయినా చెప్పండి. పెళ్ళిళ్ళు అయ్యాక పాపలు. అందుకని అమ్మాయి తరఫు చాలా చక్కగా ఆలోచించారు మా అత్తగారు. ఓకే, క్వశ్చన్ క్లారిటీగా పెట్టలేదు అసలు. అక్కడ నిజంగానే అమ్మాయి అనుకున్నావా? అక్క పోతే అంటే పెళ్లి చేసుకొని పోతే అమ్మాయి అనుకున్నావా? ఓహో, బాధ్యత తీరిపోయింది అనుకున్నారా? రైట్, సూపర్ అండి. నేనేమని అడిగినాను, పెళ్లి జరుగుతున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు ఒక అమ్మాయి ఒక పని అయిపోయింది అని అనుకుంటారు. అంటే అయిపోయినాక కాదట, జరుగుతున్నప్పుడు. చెప్పండి, మీ అందరినీ చూస్తుంటే వచ్చి పెళ్లి జరుగుతున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు ఆ అమ్మాయి ఒక పని అయిపోయింది అని అనుకుంటారు. ఆ ఇద్దరు గారు మీ పేరు? భారతి గారు, ఒక్కసారి మీరు ఆన్సర్ చెప్పండి తప్పకుండా. తెలిసింది చెప్పండి మేడం. మీరు పెళ్లి గురించి అడిగితే ఇంటి సిగ్గుపడుతున్నారంటే మీరు లవ్ మ్యారేజ్ కదా? భారతి గారు నిజం చెప్పండి. 9 ఏళ్ళకి లవ్ మ్యారేజ్ అంట. అప్పుడు ఎక్కడ? అచ్చా, అలాగే పట్టుకోవాలి. మంత్రాలు చదివాక అలాగే పట్టుకోవాలి. ఒక్కసారి వదిలేటండి, అమ్మాయి పని అయిపోయిందని అనుకుంటారు. అంతే, సింపుల్ కాదు. ఓకే, సూపర్ అండి. నచ్చిన ఒక 2 చప్పట్లు. చిన్నపిల్లలు ఏంటండి దాన్ని తప్పకు పక్క కప్ప కప్ప అనమాట చెప్పను అంటది. ఒక్కసారి అక్కడ మీరు ఒక చిన్న గేమ్ ఆడాలి, చెప్పకపోతే ఏం ఆడదా? సరే, ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను మరి. క్వశ్చన్ అడుగుతా అందరినీ. క్వశ్చన్ ఏంటంటే, నేను అడిగిన క్వశ్చన్కి మీరు ఇచ్చే సమాధానం నవ్వుకునే విధంగా ఉండాలి. మీరు ఏ ఆన్సర్ ఇచ్చినా సరే నవ్వుకునే విధంగా ఉండాలి. క్వశ్చన్ ఏంటంటే, కళ్ళకు పెట్టుకునే కాటుకను ఇంగ్లీష్లో ఏమని పిలుస్తాము? మేడం కాజల్. మేడం మీ పేరు? ప్రియాంక గారికి ఒకసారి గట్టిగా చెప్పండి అందరూ కూడా. క్లాస్ చదివారు. క్వశ్చన్ ఏంటంటే, కళ్ళకు పెట్టుకునే కాటుకను ఇంగ్లీష్లో ఫన్నీగా ఏమని పిలుస్తాము? మేడం చెప్పింది హిందీ. కాజల్ అనేది హిందీయా ఇంగ్లీషా? హిందీ కదా సార్? క్లారిటీ చెప్పారు మాట వాళ్ళు. ఓకే, నెక్స్ట్ ఇంకెవరైనా? రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకెవరైనా? ఓకే సార్, చెప్పండి. పర్లేదు చెప్పు. చెప్పిన తర్వాత ఏమో నాకు తెలియదు. చెప్పండి అక్కడ. పేరు? సంగీత గారికి ఒక్కసారి గట్టిగా చెప్పండి. ఇంగ్లీష్లో చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ అక్క. కాకపోతే ఇంగ్లీష్లో ఫన్నీగా చెప్పమని చెప్పిన అది రియల్ కదా? అప్పటి నుంచి నానమ్మ ఏం మాట్లాడాలి అని ఆలోచించి ఇప్పుడు మాట్లాడుతున్నాను. చెప్పమ్మా. ఎందుకు అమ్మ? మీకు వస్తుంది, చెప్పండి, పర్లేదు. మీరు ఏం చెప్పినా సరే. పెళ్లి కొడుకు గారికి ఏమవుతారు మీరు? నానమ్మ. ఓకే, పెళ్లి కొడుకు గారి గురించి ఒక చిన్న విషయం, చిన్న మూమెంట్ ఒకటి చెప్పండి. ఒకసారి పెళ్లి చేసుకునే పిల్లగాడు అందరూ వాడు ఏముంది? ఇంకేమైనా ఉందా? ఒక చిన్న విషయం. ఏం లేదు, నిజం చెప్పండి. పెళ్లి చేసుకునే పిల్లగాడు పెళ్లి కొడుకు. నేనేం అడుగుతానని చెప్తున్నాను. ఓకే రైట్, సూపర్ అండి. ఇంకేమైనా ట్రై చేస్తారా? కళ్ళకు పెట్టుకునే కాటుకొని ఇంగ్లీష్లో ఏమని పిలుస్తారో ఫన్నీగా? కోలర్ రెడీ చేసుకో.
చాలా సేపటి కూర్చున్నారు. ఓకే నెక్స్ట్ చెప్పండి మేడం. క్వశ్చన్ నేనే అడిగి ఆన్సర్ నేనే ఇస్తాను. ఓకే మీకు ఈజీగా ఉంటే క్వశ్చన్ అడుగుతాను. ఇది వదిలేయండి, ఇది వదిలేయండి. ఆన్సర్ చెప్పమంటారా? అమ్మా ఇంకొక దగ్గర అడిగినప్పుడు అక్కడే చెప్పేసి అక్కడ మా దేగ వాళ్ళక్క. ఓకే రైట్ సూపర్. ఇంకొక క్వశ్చన్ అడుగుతాను. క్వశ్చన్ ఏంటంటే గుడి మెట్ల బంగారయ్యను ఇంగ్లీష్లో ఏమని పిలుస్తాము? గుడి మెట్ల బంగారయ్య, గుడి మెట్ల బంగారయ్య. ఇలా ముంగడ కూర్చుంటే పాపమైంది ఆయన బైక్ తీసుకొచ్చి నా దగ్గర పెడుతున్నాడు. ఓకే గుడి మెట్ల బంగారయ్యను ఇంగ్లీష్లో ఏమని పిలుస్తాము? రైట్ సూపర్. ఒకసారి గట్టిగా చెప్పండి. ఏమని పిలుస్తారు? గుడి మెట్ల బంగారైనా ఇంగ్లీష్లో అయినా తెలుగులో అయినా పేరు కాబట్టి నాన్న అంటున్నావా? రైట్ సూపర్. కరెక్ట్ ఆన్సర్ అక్క. మీ పేరు? సంజయ్ గారికి ఒకసారి గట్టిగా చెప్పండి. ఈరోజు స్టార్ మైన్గా ఫస్ట్ ఆన్సర్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఓకే ఇప్పుడు లాస్ట్ ఫైనల్ ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇంతకు మించి ఈ క్వశ్చన్ అడగాను నేను. తర్వాత దాటేసిపోయాడు. చాలా సేపటి నుంచి వెతుకుతుంటే అంత దూరం నుంచి కనబడతాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ చేసే పని ఏంటిది? తల్లిదండ్రులు మేడం పిలుస్తారు. ఒక్కసారి గట్టిగా చెప్పట్లు. చాలా సేపటి నుంచి వెతకంగా అక్కడి నుంచి కనబడతాడు అబ్బాయి. ఏం చేస్తారు? ఇదేం కర్మ ఎన్ని క్వశ్చన్లు అన్నీ అడుగుతున్నా. చెప్పట ఒక్క నిమిషం అమ్మా. మనగా మాట్లాడిగా దర్శనమైంది. మళ్ళీ వస్తే మళ్ళీ నీకు నిర్మాణం తీసుకురండి అయ్యా. అంతేనా? రైట్ సూపర్. ఇంకెవరైనా మేడం చెప్పండి. ఇట్లా డల్గా కూర్చుంటే కదా సీరియల్ నేరాలు కూడా చూస్తారు.
ఏమని పిలుస్తారు? ఏమంటే అని ఏమని అని పిలుస్తారు? సార్ మీరు చెప్పండి అయితే. నేను జ్యోతి ఏమని పిలుస్తారు? ఇష్టం ఉన్నట్టు పిలుస్తాను. అయ్యో, మీరు ఇక్కడ బాగా ఉన్నారు కదా. పద్మకళ చెప్పింది ఎవరు? రాడని చెప్పిందా? ఓకే రైట్ సూపర్ అండి. అక్కడ మీరు అట్లాంటి డిసిషన్ తీసుకోవాలి. రైట్ సూపర్. ఒక్కసారి చాలా వైపు చూడండి, కొంచెం మీరు ఇక్కడండి, కొంచెం ముందుకు రండి ప్లీజ్. ఓకే, ఒకరినొకరు చూసుకోవాలి. అన్ని సెట్ చూడండి. మీరు వినాలండి, ఎవరు మిస్టేక్ చెప్పండి. వచ్చేది 30 సార్ మీరు చెప్పండి. సార్ మీరు చెప్పండి. 34, 35. ఓకే సార్, ఒక చిన్న క్వశ్చన్ అండి. మీ ఇద్దరిని చూస్తుంటే ఖచ్చితంగా లవ్ మ్యారేజ్ అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సార్ కాదా ఉన్నది చెప్పాలండి, వీడియో కోసం లేదా ఎవరో పెద్ద మంచి ఉన్నట్టే చేస్తాను. ఎవరో పెద్ద మనసు చెప్పిరంట, సార్ పెట్టిందంట, పెళ్లి చేస్తున్నారంట. ఎంత సింపుల్ గా చెప్తున్నారు. ఓకే రైట్ సూపర్ అండి. 35 సంవత్సరాలు అవుతుందండి మ్యారేజ్ అయ్యి. ఒకసారి గట్టిగా చెప్పండి సార్. ఒకసారి అది ఇవ్వండి. రైట్ సూపర్ అండి. ఈ పువ్వును చూస్తే ఏమనిపిస్తుంది? మా జ్యోతి లెక్క నేను అనుకున్నా. ఓకే, ఇక నేను చెప్పని అవసరం లేదు, వాళ్ళే చెప్పేస్తారనమాట. ఒక్కసారి ఓడేసుకోండి అందరూ. చిన్నపిల్లలు కూడా కరెక్ట్గా నడుస్తారండి. ఒక్కసారి గట్టిగా అందరూ రైట్ సూపర్. ఇప్పుడు ఆ పువ్వు తీసుకొని మేడం వైపు చూస్తూ, ఇదిగో పువ్వు, జ్యోతి నువ్వు అంటే నాకు లవ్. ఓకే రైట్ సూపర్, వెరీ గుడ్. కాకపోతే సార్ మైక్లో చెప్పాలి. చెప్పారు, థ్యాంక్ యూ అన్నారు. అయిపోయిందని అనుకుంటున్నారేమో, అయిపోలేదు సార్. మీరు చెప్పాలి, ఈ మూమెంట్ మళ్ళీ రాదు. మరి వచ్చినప్పుడే కెమెరా ముందు చెప్పేసేయాలి. మళ్ళీ రాదు ఈ జీవితము, అంటే అవకాశం రాదు. ఎందుకంటే సార్ కూడా అంత మంచిగా చెప్పింది కదా, మీరు కూడా డిఫరెంట్. ఓకే క్లాస్ ఎవరీవన్. నేను మధ్యలో ఉంటే నలుగుతాను, నాకు సిగ్గు మైక్ ఇచ్చి నేను పక్కన పోతాను కదా. ఐ లవ్ యూ. నేను పేరు ఎప్పుడు పెట్టాలి, ఇప్పుడు పెట్టాలి. ఓకే రైట్ సూపర్ అండి. ఇద్దరు ఇలాగే చక్కగా అద్భుతంగా చిట్చాట్ చేసుకుంటూ ఉంటారు. నాకు తెలిసి ఇంట్లో ఫుల్ టైంపాస్ కదా, ఫుల్ ఇంతే ఇదే వచ్చారు. రైట్ సూపర్ అండి. ఇద్దరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అండి. ఇద్దరి మనసులో నుంచి వచ్చే ఒక మాట ఒక పాట రూపంలో బయటకు వస్తుంది. ఇప్పుడు ఆ పాట ఏంటండి మీ ఇద్దరి కోసం మంచి పాట. Oh,
ఇలా ఇవ్వు అనండి. అయ్యో సరే ఇది క్వశ్చన్ మంచిది సార్. నువ్వు చెప్తలేవు కదా, అందుకని ఈ క్వశ్చన్ వచ్చింది మరి. ఓకే, ఇప్పుడు ఏం చెప్తారో అది చెప్పండి, ఇక మీ ఇష్టం. ఖచ్చితంగా సార్, ఎందుకంటే పడుకోమంటే పడుకుంటాను. ఓకే రెడీ, మ్యూజిక్ ఒక్కసారి ఆపండి, ఒకసారి చూస్తున్నారు. సార్ సార్ ఒకసారి మీరు చూపించండి సార్. సార్ ఒకసారి చూపించండి సార్, చూపించండి సార్. సార్ మీరు చూపించండి సార్ ఒకసారి. రెడీ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా మైక్లో చెప్తారు ఇప్పుడు. I love you, Priyanka. తెలుగులో చెప్పండి ఇప్పుడు ఇక. ఓకే నెక్స్ట్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. రెడీ సార్. ఇంకేమైనా మిస్ అయినా ఒకసారి చూసాను, ఇంకేమైనా మిస్ అయినా అందరు అక్కడే కూర్చున్నారు. నిజంగా సురేష్ అన్న ప్లీజ్ అన్న ఒక్కసారి అండి, ప్లీజ్ ఒక్కసారి. మేడం ఒక్కసారి రండి, మేడం ఒక్కసారి. ఓకే సార్, వచ్చేయండి సార్, వచ్చేయండి సార్. భయం కాదు, మన ప్రసన్న కూడా నలుగుతుంది. ఓకే రైట్ సార్, చెప్పు. ఇంకా చెప్పండి పర్లేదు. ఓకే మైక్ తీసుకోండి మీరే. అందరూ ఇంకేం చెప్తా. అక్కడ లేదు కాబట్టి ఇక్కడే ఉన్నారనుకోండి. ఓకే రైట్, చూద్దాం. క్లాస్ చేయండి మరి ఒకసారి. సార్ ఒక చిన్న గమనిక, సార్ ఏమంటున్నారంటే అందరు కొట్టకండి, కొట్టండి. నగేష్ చూస్తే ఏమనిపిస్తుంది అంటే ఆడ ప్రసన్న లేకుండా నా పేరుంటేనే భయపడుతున్నాడు. ఇక వాడు చూసినట్టు అది చాలా కష్టం. చూడండి 2, 1 రెడీ. మేడం ఇటు చూడండి అందరూ. మేడం 1 సెకండ్ ఒకసారి ఇటు చూడండి. ఒకసారి ఇటు చూడండి. రెడీ సార్. అయితే సొంతంగా మీరే చెప్పాలి. పెళ్ళాన్ని కంట్రోల్ చేసి నాకు మస్తు తెలుసు.
పవన మోహన మురళీ రవళీ రసకంద రారా గోకుల నంద ముకుంద రారా కరివరద రాధా మానస రాగ సుగంధ కృష్ణ గోవింద గోపీ యౌవన పుష్పమిళింద లీలా మకరంద అయ్యో నిజంగా సార్ నిజంగా పైన వాళ్ళ ఓకే ఒకసారి ఇటు చూడండి అందరూ. పిపి డుండుండులు సన్నాయి మోగేందుకు సిద్ధంగున్నాయి పెళ్ళింట్లో ఏర్పాట్లన్నీ పూర్తయి లగ్గం కానిద్దామన్నాయి పట్టు చీరలన్నీ ముస్తాబైపోయాయి అందాల కనువిందుగా పంచి కట్టులాచి ప్యాంటు షర్టులన్నీ జిగేలు మన్నాయి ఉల్లాసంగా పందిళ్ళు తోరణాలు వేచి ఉన్నాయి అక్షింతలు దీవెనలు ఆ గట్టి మేడం ఎప్పుడంటూ గోల పెట్టేస్తున్నాయి చూడబోయి చుట్టాలబ్బాయి మా పెళ్ళింటికి పెద్ద వినుబోయి మంచికి నిప్పుడు పై చేయి చిలకల జంటకు కళ్యాణం చేద్దాం రాబోయి పిపి డుండుండులు సన్నాయి మోగేందుకు సిద్ధంగున్నాయి పెళ్ళింట్లో ఏర్పాట్లన్నీ పూర్తయి లగ్గం కానిద్దామన్నాయి కుందనాల బొమ్మండి చందనాల కొమ్మండి భూమి దిశితమ్మి మా సుందరి అంత మంచి రత్నాన్ని ఎంచుకుంది ఎవరండి మా ఇంటి రామయ్య కాడ మరి అందానికే అందం చెలి అబ్బా మీ పెళ్లి కొడుకు పంట పండి
ఉన్నదేనండి అంచేతే మా కుర్రాడి కంటపడింది మాటల్లో వద్దుపోతే లాభమేముంది జీరా బెల్లాలు పెట్టి తాళి పట్టు కట్టకుంటే ముహూర్తం వెళ్ళిపోతుంది చూడబోయి చుట్టాలబ్బాయి మా పెళ్ళింటికి పెద్దవి నువ్వోయి మంచికి నీప్పుడు పై చేయి చిలకల జంటకు కళ్యాణం చేద్దాం రాబోయి అడ్డుగోడై తెరసెల్లా ఆడుకుంటోందేంటిల్లా పిల్లాడి యాత్ర నీ ఆపేంతలా సిగ్గు బరువై నిలవెల్లా తల వంచుకుందే పూబాల అందాల వెన్నెల్ని దాచేంతలా ఇన్నాళ్ళుగా వేచారుగా ఇందాక వచ్చి కూడా ఇన్ని కష్టాలు కన్నెర్రగా కందింతగా దుమ్ముచులాటలో అల్లాడిపోవాలా బుగ్గల్లో చుక్కలు రెండు తొందరన్నాయి మాంగళ్యం తంతున బియ్యాలు కలిపే అయ్యవారి మంత్రమేగా తరువాయి చూడబోయి చుట్టాలబ్బాయి మా పెళ్ళింటికి పెద్దవి నువ్వోయి మంచికి నీప్పుడు పై చేయి చిలకల జంటకు కళ్యాణం చేద్దాం రాబోయి ధింతానా ధింతానా ఇది మనసు పండగని అనుకోనా ధింతానా ధింతానా కల ఎదుట వాలినది నిజమేనా ధింతానా ధింతానా ఇది మనసు పండగని అనుకోనా ధింతానా ధింతానా కల ఎదుట వాలినది నిజమేనా కనురెప్పల కోలాటమిది ఎద చప్పుడు ఆరాటమిది నువ్విచ్చిన ఆనందమిది నువ్వు వచ్చగ బాగుంది నిన్నింక వదలనులే నీ చెయ్యి విడవనులే నీలోంచి కదలనులే ధింతానా ధింతానా ఇది మనసు పండగని అనుకోనా ధింతానా ధింతానా కల ఎదుట వాలినది నిజమేనా
ఏదో ఏదో బాగుందే, ఎంతో ఎంతో బాగుందే, నీతో చెప్పాలనుకుందే, నువ్వంటూ ఉంటే బాగుందే, నీకు నాకు తెలిసిందే, నిన్ను నన్ను కలిపిందే, నువ్వు నేను తలచిందే, నిజమవుతుంటే బాగుందే. ప్రియ స్వాగతం సుస్వాగతం నా హృదయముంది నీ కొరకే, ఇన్నాళ్ళుగా గడిచిన గతం వేచింది ఈ క్షణానికే, తెల తెల్లని ఎద కాగితం నీ కలలు నిండి కలలొలికే, లేదే ఇక ఏ కోరికే, పిలిచే పెదాల ముంగిట పదజూకే. ఎంతిష్టం నువ్వంటే నేనేమి చెప్పను, నా ఊపిరి నువ్వంటూ నేనెలా చూపను, నువ్వే తిరిగిమ్మన్నా నేనివ్వలేను నాలో ఉన్న నిన్ను, నీ రాకకు మును ముందుగా నిశ్శబ్దమే నా సంబరం, నా జీవితం పేరిప్పుడు అందాల అద్భుతం, ఈ గుండెపై చేసావులే నీ బలుపు సంతకం, ఆకాశం తాకిందే ఆనందం. ప్రియ స్వాగతం సుస్వాగతం నా హృదయముంది నీ కొరకే, ఇన్నాళ్ళుగా గడిచిన గతం వేచింది ఈ క్షణానికే, తెల తెల్లని ఎద కాగితం నీ కలలు నిండి కలలొలికే, లేదే ఇక ఏ కోరికే, పిలిచే పెదాల ముంగిట బలాల సల్లుగా భరించి వాళ్ళని వెన్నెల చిరుకే. నిన్నలేనంత మొన్నలేనంత కొత్తగా ఉంది నీ వల్లే, ఏమిటి వింత నమ్మలేనంత ఆదమరుపంత నీ వల్లే, ప్రేమనే హాయిలో పెదవి పెదవికొక పిలుపు దొరికినది, అడుగు అడుగుకొక మలుపు దొరికినది, క్షణము క్షణముకొక గెలుపు దొరికినది, ఒకరికొకరికొక తోడు దొరికినది. నిన్నలేనంత మొన్నలేనంత కొత్తగా ఉంది నీ వల్లే, మహాద్భుతం ఇలా మదిని తడుముతోందే, మహోత్సవం ఇలా ఎదలు మొదలైందే, వెతికే జతలా కలలు ఎదురుపడి కనులు ఉలికి పడి పిలుపు చెగినబడి తలపు ఎగిరి పడి చినుకు చినుకు వలె వలపు కురిసినది, పూల గొడుగు వలె మనసు విరిసినది. నిన్నలేనంత మొన్నలేనంత కొత్తగా ఉంది నీ వల్లే, pa 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 pa
కొత్తగా నాకేమైందో వింతగా ఏదో మొదలైందో అంతగా నాకర్థం కాలేదే మెరుపులా నీ చూపే మందో చినుకులా నాపై వాలిందో మనసిలా నీ వైపే తిరిగిందే ఇంకో ఆశ రెండో ధ్యాస లేకుండా చేసావు మాటల్లేని మంత్రం వేసి మాయలోకి తోసావు నా కోసం మారావా నువ్వు లేక నన్నే మార్చేసావా నువ్వు నా కోసం మారావా నువ్వు లేక నన్నే మార్చేసావా నువ్వు ఓ నవ్వులే చల్లావు పంచుకోమన్నావు తొలకరి చిరుజల్లై నువ్వు కళ్ళకే దొరికావు రంగులా మెరిసావు నేలపై హరివిల్లా నువ్వు నిన్న మొన్నల్లో ఇల్లాలేనే లేనంట నీతోనే ఉంటే ఇంకా ఇంకా బాగు